గ్లామర్ ప్రపంచంలో నిలదొక్కుకోవడం అనేది ఒక ఎత్తు అయితే అగ్రస్థానానికి చేరుకోవడం అనేది మరో ఎత్తు. టాలీవుడ్ లో ప్రతిభ అందం పుష్కలంగా ఉన్న స్టార్ హోదా అందుకోవడం అంత సులభం కాదు. ఇక ఈ విషయం ఇండస్ట్రీలో కొందరు భామల కెరీర్ గ్రాఫ్ చూస్తే అయితే అర్థమవుతుంది. అలా సరైన బ్రేక్ సొంతం చేసుకొని ముద్దుగుమ్మలు ఎవరున్నారో ఇప్పుడు చూద్దాం. సినీ ఇండస్ట్రీలో సరైన బ్రేక్ కోసం చూస్తున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. ఆ జాబితాలో ముందుగా చెప్పుకోవాల్సింది భాగ్యశ్రీ బోర్సే, కావ్య తాపర్, సాయి మంజురేకర్ వంటి నటీమణుల గురించే. ఇక వీరు పరిశ్రమలోకి అడుగు పెట్టినప్పటి నుంచి వరుసగా క్రేజీ ప్రాజెక్టులలో అవకాశాలు అందుకుంటూనే ఉన్నారు. స్టార్ హీరోల సరసన పెద్ద నిర్మాణ సంస్థల్లో నటిస్తున్న ఈ భామలకు ఆశించిన స్థాయిలో కమర్షియల్ హిట్లు మాత్రం దక్కడం లేదు. నటన పరంగా మార్కులు వేయించుకుంటున్నా నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడటంతో కెరీర్ ఎదుగుదలకు కొంత బ్రేక్ తప్పడం లేదు. అయినా ప్రయత్నాలను ఆపకుండా వరుస కథలను వింటున్నారు ఈ ముద్దుగుమ్మలు. అలాగే మరోవైపు నభా నటేష్, ఇస్మార్ట్ శంకర్ వంటి బ్లాక్ బాస్టర్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న ఆ సక్సెస్ ను లాంగ్ రన్ లో కొనసాగించలేకపోయారు. ఆ తర్వాత వచ్చిన సినిమాలు నిరాశపరచడం, మధ్యలో జరిగిన ప్రమాదం ఆమె కెరీర్ వేగాన్ని తగ్గించాయి. ప్రస్తుతం సరికొత్త మేక్ ఓవర్ తో రీ ఎంట్రీ ఇస్తోంది నభా. మాస్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న డింపుల్ హయాతి కన్నడ ఇండస్ట్రీలో నుంచి టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఆషికా రంగనాథ్ల పరిస్థితి కూడా అలానే ఉంది. డింపుల్ హయాతి గ్లామర్ షో, డాన్స్ స్కిల్స్ తో కుర్రకారును ఆకట్టుకుంటున్న ఆమె ఖాతాలో కమర్షియల్ హిట్ పడటం లేదు. ఆషికా రంగనాథ్ హోమ్లీ లుక్, యాక్టింగ్ పరంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న స్టార్ లీగ్ లోకి వెళ్లడానికి అవసరమైన బిగ్ బ్రేక్ కోసం నిరీక్షిస్తూనే ఉన్నారు. ప్రజెంట్ హీరోయిన్లంతా వాళ్ళ నెక్స్ట్ మూవీలపైనే ఆశలను పెట్టుకున్నారు. ఇక కథల ఎంపికలో గతంలో చేసిన పొరపాట్లను సరిదిద్దుకుంటూ గ్లామర్ బొమ్మలుగా మిగిలిపోకుండా కథలో ప్రాధాన్యత ఉన్న పాత్రలనే ఎంచుకుంటున్నారు. టాలీవుడ్ లో ఒక్కసారైనా హిట్ పడితే చాలు హీరోయిన్ల జాతకాలే మారిపోతాయనేది జగమెరిగిన సత్యం. అందుకే 2026లో రాబోయే చిత్రాల ఫలితాల కోసం ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు హీరోయిన్స్. ఇండస్ట్రీలో లక్ అనేది ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పడం కష్టం. పూజా హెగ్డే, రష్మిక మందన వంటి స్టార్ హీరోయిన్లు కూడా కెరీర్ ప్రారంభంలో వరుస పరాజయాలను చూసిన వారే. కాబట్టి ఇప్పుడున్న యువ నటీమణులు ఒక విజయంతో స్టార్డమ్ అందుకోవడం సాధ్యమే. నిరంతర కృషి, పట్టుదలతో పాటు సరైన కథను ఎంచుకుంటే కథానాయకులు కూడా టాలీవుడ్ తదుపరి టాప్ లీగ్ లో నిలబడతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది వాల్టీ స్క్రీన్ టైం. మరో స్క్రీన్ టైం తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ స్టూడియో 1.